హలో ఎవ్రీవాన్. ఈ వ్లాగ్ ఇంకా లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. లాస్ట్ వ్లాగ్లో చెప్పినా కదా మేము కనుమ రోజు మేడారం వెళ్తున్నామని అన్నట్టుగానే బయలుదేరినాం అనమాట. అనుకోకుండా జరిగే ప్లాన్స్ అన్నీ ఎప్పుడు సక్సెస్ అవుతాయి. ముందు నుంచి కొన్ని వారాల నుంచి నెలల నుంచి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఉంటే అది అస్సలు సక్సెస్ కాదు. మేము అప్పటికప్పటికి అనుకొని వెళ్తున్నాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మేడారం ట్రిప్. ఇంకా ఫైనల్గా అయితే మార్నింగ్ 7-7:30కి అట్లా బయలుదేరినాము. అందరము 3:30కే లేచినాము. అందరం లేచేసి ఇంకా రెడీ అయ్యి బయలుదేరినాం అనమాట. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రీచ్ అవ్వచ్చు, మొక్కులు తెలియచ్చు అని. ఇంకా ఫస్ట్ వెళ్తున్నాం కదా, మేము టాటా ఏసీలో వెళ్తున్నాము. ఇంకా కొబ్బరికాయ కొడుతుంది. మేము వెళ్తున్న ట్రిప్ అంతా సక్సెస్ఫుల్గా జరగాలని మొక్కుంటూ కొబ్బరికాయ అయితే కొడుతుంది. ఇంకా ఫైనల్గా వెహికల్లో లగేజ్ మొత్తం పెట్టేసి బయలుదేరినాం అనమాట. ఏంటంటే జర్నీ మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం తెలుసా. సాంగ్స్ వెనకాల ప్లే అవుతుంటే ఫుల్గా పాడుకుంటూ ఆడుకుంటూ బయలుదేరినాము. ఫుల్ ఎంజాయ్ చేసినాము. నిజం చెప్తున్నా, ఒక మంచి కార్ పెట్టి పక్కన టాటా ఏసీ పెడితే నా ఓటు మాత్రం టాటా ఏసీకే వేస్తాను. చాలా బాగుంటుంది ఇందులో జర్నీ. కార్లో వెళ్ళామనుకోండి, ఎంత మంచిగా లగ్జరీగా వెళ్ళినా, ఏసీ వేసుకొని వెళ్ళినా వామిటింగ్ వచ్చినట్టుగా ఏదేదో లాగా అవుతుంది చాలామందికి. అయితే కొంతమందికి పడవచ్చు, కానీ చాలామందికి అట్లనే అనిపిస్తుంది. కానీ ఈ టాటా ఏసీ అనుకోండి, మంచిగా మన బయట నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. జర్నీ సూపర్ ఉంటుంది. మేము మా అమ్మ వాళ్ళతో ఎక్కడికి వెళ్ళినా, తీర్థయాత్రలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందులోనే వెళ్తాము. ఇంకా ఫ్రంట్ బ్యాక్ సీట్లలో కూర్చునే వాళ్ళకన్నా ఇట్లా మిడిల్లో కూర్చున్న వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎదురెదురు సీట్లు ఉంటాయి. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా సాంగ్స్ పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అసలు జర్నీయే తెలియదు. మళ్ళీ పక్కన విండో నుంచి మంచిగా గాలి వస్తుంది. జర్నీ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. నాకైతే సూపర్ ఇష్టం. నా ఫేవరెట్ వెహికల్ అనమాట టాటా ఏసీ. నిజంగా మేము ఇందులో అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇందులోనే వెళ్తాం అనమాట. ఎంత మంచి కార్లో వెళ్ళమన్నా నేను దీనికే ఓటేస్తాను. అంత బాగుంటుంది జర్నీ. తర్వాత ఇంకా ఫైనల్గా బయలుదేరినాము. చాలా టైం పట్టింది. 1-1:30 అయింది అనుకుంటా మేడారం రీచ్ అయ్యేసరికి. కాకపోతే ఏర్పడలేదు, చెప్పినా కదా, ఆడుకుంటూ పాడుకుంటూ బయలుదేరినాం కాబట్టి అస్సలు తెలియలేదు వెళ్ళేటప్పుడు మాత్రం. ఇట్లా వెళ్తున్నామా, వీళ్ళు ఈ ఈత చెట్లు చూసి మధ్యలో ఆపిందనమాట కళ్ళు కోసం. కాకపోతే అక్కడ కళ్ళు లేదు. వీళ్ళు కళ్ళు కోసం దిగితే మేము ఫొటోస్ వీడియోస్ దిగడానికి దిగినాం అనమాట. చూసారా, చుట్టూతో లొకేషన్ అదిరిపోయింది, మస్తుంది. మధ్యలో రోడ్డు, వెహికల్స్ అస్సలు రావడం లేదు. ఇదే ఛాన్స్ అనుకొని వీడియోస్ ఫొటోస్ అట్లా దిగినాము. దిగేటప్పుడు ఫుల్ సూర్యుడు మా మీదే పడినట్టుగా అనిపించింది. కాకపోతే తర్వాత మస్తు అనిపించినాయి. వీడియోస్ ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి అనమాట ఇక్కడ దిగినవి. రండి చేశాను. ఇట్లా వెళ్తుంటే ఇంకా మధ్యలో ఇక్కడ ఆగినాం అనమాట. ఇది పెద్ద బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్ అంట. చాలా బాగుంది. కాకపోతే వాటర్ అంతా తక్కువ ఉంది, వాటర్ ఫ్లో అట్లా ఏం లేదు. కానీ పెద్ద ప్రాజెక్ట్. ఇంక ఇక్కడ ఆగేసి కాసేపు చూసి కాసేపు ఫొటోస్ దిగి మళ్ళీ బయలుదేరినాము.
మధ్యలో ఆగడమే సరిపోయింది. ఇంకా మళ్ళీ మధ్యలో ఆగినాం. ఏంటంటే మేము అక్కడ పెద్ద స్టవ్ అట్లా ఏం తీసుకెళ్ళట్లేదు, కట్టెల పొయ్యి మీద చేసుకుందాం అనుకుంటున్నాము వంట అనేది. ఎందుకంటే ఆ కట్టెల పొయ్యి మీద చేసిన వంట టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకెప్పుడు ఇంట్లో స్టవ్స్ మీదనే చేసుకుంటుంటాం, గ్యాస్ స్టవ్ మీద. ఇంకా అక్కడ చేసుకుందాం ఖచ్చితంగా అని అనుకున్నాం. కాకపోతే కట్టెలు అక్కడే తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ ఏదైనా డబల్ ఉందంట మేడారంలో రేటు. సో ఇక్కడ మధ్యలో ఆగి అందరు కలిసి కట్టెలు కొడుతున్నారు. అంటే చెట్లు ఉన్నాయి ఎండిపోయినాయి, అవన్నీ తీస్తున్నారు. చాలానే కట్టెలు పోగేసిండ్రు అన్నట్టు. అందరూ పనిలో ఉన్నారు. మా బాబు, మా అమ్మ, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా ఆయన అందరు కలిసి ఫుల్ కట్టెలు తీసుకొచ్చిండ్రు. కానీ మస్తు యూస్ అయినాయి తెలుసా. అంటే అక్కడ ఫుల్ చలి ఉండే మేడారంలో నైట్. అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి నైట్ అంతా క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. దానికి వంటకి మస్తు యూజ్ అయినాయి ఈ కట్టెలు. మళ్ళీ మంచిగా ఎండిపోయి ఉన్నాయి కాబట్టి, తడి లేవు కాబట్టి మంచిగా మండినాయి అనమాట. వంట ఈజీగా అయిపోయింది. ఇంకా ఫైనల్గా మేడారం అయితే రీచ్ అయిపోయినాము. మేడారం రీచ్ అయ్యేసరికి 12:30 అయిందనమాట. అస్సలు జర్నీ ఏర్పడలేదు. వచ్చేటప్పుడు మాత్రం మధ్యలో ఒక మట్టి రోడ్ వచ్చింది, అక్కడ మాత్రం ఫుల్ మట్టి రావడం వల్ల అయితే మొత్తం క్లోజ్ చేసేసినాము. ఇది పక్కకి పరదాలు ఉన్నాయన్నమాట టాటా ఏసీ సైడ్స్కి, వాటిని క్లోజ్ చేసేసి వచ్చినాము. అక్కడ ఒక 15 మినిట్స్ దాకా ఉండే ఆ జర్నీ. ఇంకా దాటేసి వచ్చినాము. వెహికల్స్ అయితే ఫుల్గా ఉంది, ఎండ కూడా టూ మచ్గా ఉంది లోపల నుంచి చూస్తే అయితే. కాకపోతే మేము ఒకటి టెంట్ బుక్ చేసుకున్నాం అనమాట, అందులోనే ఉంటాం. కాకపోతే కొంచెం ఎండ అయితే ఎక్కువగానే అనిపించింది. చూసారా, ఫైనల్గా అయితే దిగేసినాం. ఇదే అనమాట టెంట్ బుక్ చేసుకున్నాము. అంటే ఇక్కడికి వచ్చినాకనే తీసుకున్నాం అనమాట. ఏంటంటే ఇది 1000 రూపీస్ అని చెప్పిండ్రు. ఫైనల్గా అయితే 800 కట్లు ఇచ్చిండ్రు. పెద్దగానే ఉంది, చాలా పెద్దగా ఉంది. చుట్టూతా ఇట్లా బియ్యం కవర్స్ ఉంటాయి చూడు, వాటితో చేసినారు. కింద కూడా కవర్స్ వేశారు. క్లోజ్ కూడా బియ్యం కవర్తో చేస్తారంట. నైట్ అయితే ఫుల్ చలి ఉంటుంది, ఇంకా క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదైతే బుక్ చేసుకొని మనం లగేజ్ అంతా తీసుకొచ్చినాం కదా, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చినాం అన్నట్టు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే వంట చేసుకుందాం అనుకుంటున్నాం. ఆల్రెడీ 1 o'clock అయింది ఇక్కడికి వచ్చేసరికి. పిల్లలందరూ ఆకలితో ఉంటారు కదా. ఫస్ట్ వంట అంతా అయిపోయినాక ఈవినింగ్ 5:30కి అట్లా అమ్మవారి దగ్గరికి వెళ్దామని అయితే ఫస్ట్ వంట చేద్దాం అనుకున్నాం. కాకపోతే పిల్లలందరూ మేము కట్ చేస్తాం అని చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా వాళ్ళే కట్ చేసి ఇచ్చినారు. వంటలన్నీ కంప్లీట్ అయిపోయేసరికి 3:30 అయింది. ఇంకా అన్నీ చేసేసినాం అనమాట. మా ముగ్గురమే సిస్టర్స్ అందరం కలిసి. షాక్ మేము అసలు మేమేనా చేసిందని. ఎందుకంటే ఇప్పుడు మటన్, చికెన్, బగారా, ఇంకా హెడ్ ఇవన్నీ చేసేసినాం అనమాట ఫాస్ట్గానే. ఒక మటన్ ఒక్కటి ఎక్కువ మొత్తంలో కదా, కలపడానికి కొంచెం కష్టమైంది. దానికి మా హస్బెండ్ అట్లా హెల్ప్ చేసినారు. ఫాస్ట్గానే చేసేసినాం. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. నిజంగా కట్టెల పొయ్యి మీద చేసిన వంట టేస్ట్ మంచిగా ఉంది. మనం డైలీ స్టవ్ మీద చేసిన దానికంటే ఆటోమేటిక్గా మనం ఏవేవో మిక్సీ పట్టి వేసేస్తాం కదా పౌడర్స్, ఇవి ఏం వేయకుండా టేస్ట్ చాలా బాగుండే. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయాక పిల్లలకి పెట్టేసినాం. పాపం అప్పటికి 3:30 అయింది. ఇంకా వాళ్ళు తినేసినాక మేము కూడా తినేసినాం అన్నమాట. ఈవినింగ్ 6:30కి ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యి గుడికి అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరినాం అనమాట. ఇంకా అమ్మ ఎత్తు బంగారం కదా, బంగారం తీసుకుంది, ఒడి బియ్యము అమ్మవారికి సమర్పించడానికి.
ఇంక ఇవన్నీ తీసుకొని అయితే బయలుదేరినాం. చూసారా జాతర అంటే జాతరలాగా ఉంది, మొత్తం వైబ్ ఉంది. ఇంకా ఫస్ట్ అయితే జంపన్న వాగు దగ్గరికి వచ్చినాము. వచ్చేసి వాటర్ అట్లా చల్లుకున్నాము. అమ్మ మాత్రం స్నానం చేస్తుంది అనమాట, తడిచింది. ఇంక ఈ వాగులో మేమైతే జస్ట్ వాటర్ చల్లుకున్నాము. వాటర్ అంత ఎక్కువ లేదు. చాలామంది ఈ వాగులో కన్నా బయట పైప్ లైన్స్ పెట్టిండ్రు, అక్కడ స్నానాలు చేస్తున్నారు అనమాట. మేమైతే వాటర్ చల్లుకొని మొక్కుకొని అయితే మళ్ళీ గుడికి బయలుదేరినాము. అయితే ఇక్కడ ఈ వాగుకి జంపన్న వాగు అనే పేరు ఎందుకు వచ్చిందంట అంటే, ఇప్పుడు జంపన్న అంటే అసలు చాలా మందికి సమ్మక్క సారక్క అన్ని డౌట్స్ ఉన్నాయి. మా పిల్లలే అడిగిండ్రు, అంటే వీళ్ళు అక్క చెల్లెళ్ళా లేకపోతే తల్లి కూతుర్లా అని. మేము కూడా చిన్నప్పుడు అక్క చెల్లెలమే అనుకునే వాళ్ళము, ఎందుకంటే సమ్మక్క సారక్క మూవీ చూసినాం కదా, మస్తు ఉంటుంది. ఆ మూవీలో రమ్యకృష్ణ రోజా ఇద్దరు అక్క చెల్లెలు కదా, అందుకోసమే మేము అట్లనే అనుకున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెళ్ళే అని, అందుకోసమే అట్లా పిల్లలకు కూడా అదే డౌట్ ఉండే. అయితే ఈ జంపన్న వాగు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇందులో సమ్మక్క వాళ్ళ కొడుకు జంపన్న అనమాట. తను ఒక యుద్ధం చేసుకుంటూ వచ్చి ఈ వాగులోనే చనిపోతారు. సో అందుకోసమే ఈ వాగుకి జంపన్న వాగు అనే పేరు వచ్చింది. ఇంకా తర్వాత వాటర్ చల్లుకొని అయితే బయలుదేరినాము. చూసారా జాతర అంటే మొత్తం ఎగ్జిబిషన్ కూడా ఉంది. మా పిల్లల కళ్ళు మొత్తం ఈ జాయింట్ వీల్ మీదనే ఉంది. వాళ్ళు ఎక్కుదాం అని చెప్పినారు. సరే వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎక్కుతాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది అనమాట. మొత్తం వైబ్ ఉంది జాతర అయితే. సమ్మక్క సారక్క గద్దెల దాకా ఆటో వాళ్ళు తీసుకురారు, ఒక పాయింట్ దగ్గర వదులుతారు అనమాట. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇట్లా సమ్మక్క బంగారం ఎత్తు బంగారం నెత్తి మీద పెట్టుకొని వస్తే మస్తు అనిపించింది, మంచిగా వీడియో తీసిన. ఇంకా తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము గద్దెల దగ్గరికి. అసలు చాలామంది పబ్లిక్, బయట వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల పబ్లిక్ చాలామంది ఉన్నారు కావచ్చు అనిపించింది, కానీ ఎక్కువ లేరు, లోపల కనిపిస్తున్నారు. కానీ దర్శనం అయితే ఈజీగా అయిపోయింది, మంచిగా జరిగింది తెలుసా. దర్శనము ఎక్కువ కష్టపడలేదు, ఈజీగా వెళ్ళిపోయినాము. అంటే జాతర టైం కాదు కదా, ఈజీగా అయిపోయింది. నేనైతే మేడారం రావడం ఫస్ట్ టైం అనమాట. ఏంటంటే మా అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనుకుంటా. మా అమ్మ మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మేడారం వెళ్దామని మొక్కింది, ఇప్పుడు తీసుకొచ్చింది. ఇప్పుడు మా పిల్లలు కాలేజ్కి వెళ్ళే టైం వచ్చింది అనమాట, ఇప్పుడు తీసుకొచ్చింది. అట్లుంటుంది. కాకపోతే మంచిగా జరిగింది జాతర, దర్శనం అంతా. ఇదే సమ్మక్క గద్దె అనమాట. దర్శించుకున్నాము తల్లిని. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే సమ్మక్క తల్లి గద్దె, దానికి తర్వాత సారలమ్మ గద్దె, తర్వాత పగిడిద్దరాజు, తర్వాత గోవిందరాజు, ఇట్లా లైన్గా గద్దెలు ఉంటాయి అన్నమాట. 1 by 1 దర్శించుకుంటూ వెళ్ళాలి. అయితే నేను స్టోరీ తెలుసుకున్నా, మా పిల్లలకు కూడా చెప్పినట్టు అవుతుందండి. నాకు తెలిసిన స్టోరీ అయితే చెప్తాను, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఫస్ట్ ఈ స్టోరీ తెలుసుకోవాలంటే మనం దాదాపు 700 సంవత్సరాల క్రితం వెనకాలకు వెళ్ళాలి. అంటే దాదాపు 13వ శతాబ్దంలో ఈ మేడారం అనే ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలించే వాళ్ళంట. ఇక్కడ అందరు ట్రైబల్స్, కోయ దొరలు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇది దట్టమైన అడవి ప్రాంతము, కాకపోతే చాలా కరువు కటకాలు ఉండేటివి అనమాట. దాంతో ప్రజలందరూ ఇబ్బంది పడేవాళ్ళు. అయితే ఒకసారి కోయదొరలు అడవిలో వేటకి వెళ్తుండగా అక్కడ ఒక పసిపాప మంచిగా ఆడుకుంటూ కనిపించింది అన్నట్టు. ఆ పసిపాప చుట్టూ సింహాలు పాపకి కాపలా కాస్తున్నట్టుగా ఒక అద్భుత దృశ్యం ఈ కోయదొరలకి కనిపించింది. తర్వాత ఆ పాపని తీసుకెళ్ళి వాళ్ళు మంచిగా అల్లారు ముద్దగా పెంచుకొని పాపకి సమ్మక్క అని పేరు పెడతారు. ఇంకా పాప కూడా మంచి తేజస్సు కలిగి పెద్దగా అయ్యి మంచిగా ఊళ్ళో వాళ్ళందరికీ ఔషధాలు ఇస్తూ అందరినీ మంచిగా చూసుకునేదన్నమాట సమ్మక్క తల్లి. తర్వాత సమ్మక్క తల్లి ఇట్లా పెద్దగా అయిపోయిన తర్వాత ఆ సమ్మక్క తల్లికి ఇంకా పగిడిద్దరాజునిచ్చి వివాహం చేస్తారు. ఇంకా సమ్మక్క పగిడిద్దరాజుకి 3 పిల్లలు పుడతారనమాట. ఒకరు జంపన్న, సారలమ్మ, నాగులమ్మ. ఇప్పుడు అర్థమైందా? సమ్మక్క సారలమ్మ అక్క చెల్లెలు కాదు, తల్లి కూతుర్లు. నేను కూడా చిన్నప్పుడు అట్లానే అనుకున్నా, సినిమా చూసి మా పిల్లలు కూడా అదే క్వశ్చన్ అడిగినారు. వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు. సారలమ్మతో పాటు నాగులమ్మ కూడా ఒక కూతురు అనమాట, జంపన్నేమో కొడుకు. 3 పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఒకరోజు కాకతీయ రాజులకును పగిడిద్దరాజుకు పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో పగిడిద్దరాజు బాగా పోరాటం చేసి చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క, సారలమ్మ, జంపన్న, అల్లుడు గోవిందరాజు ఆ యుద్ధం దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా విపరీతమైన పోరాటం చేస్తారు. ఫస్ట్ సారలమ్మ చనిపోతుంది, తర్వాత జంపన్న ఆ వాగుకి వెళ్ళి చనిపోతాడు. అందుకోసం ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు వస్తుంది. అల్లుడు గోవిందరాజు కూడా చనిపోతాడు.
ఫైనల్గా సమ్మక్క కూడా విపరీతంగా పోరాటం చేసి తర్వాత తను అడవిలోకి వెళ్ళిపోతుంది. తనని అనుసరించి వెళ్ళిన వాళ్ళకి అడవిలో మాయమైపోతుంది అనమాట. చిలకల గుట్ట దగ్గర ఒక కుంకుమ భరణి రూపంలో మాయమైపోతుంది వాళ్ళ కళ్ళ ముందటనే. ఇంకా అప్పటి నుంచి అక్కడున్న కోయదోరలందరూ ఆ కుంకుమ భరణిని సమ్మక్క తల్లిగా అమ్మవారిగా అనుకొని పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి మాఘమాసంలో ఆ కుంకుమ భరణిని మేడారంలో ఉన్న సమ్మక్క గద్ద దగ్గరికి తీసుకొచ్చి జాతర స్టార్ట్ చేస్తారు అనమాట. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి సారలమ్మని కూడా తీసుకొస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు ఇట్లా 4 గద్దలు లైన్గా ఉంటాయి. మంచిగా పూజలు చేస్తారు, మంచిగా జాతర చేస్తారు అనమాట. మీకు తెలుసు కదా ఎంత పెద్ద జాతర అనేది. ఈ ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్, పెద్ద జాతర అనమాట. కుంభమేళా తర్వాత సెకండ్ తెలంగాణ కుంభమేళా అని కూడా చెప్తారు. ఇప్పుడు నేషనలే కాదు, ఇంటర్నేషనల్ కూడా చూస్తున్నారు కదా రీసెంట్గా వార్తల్లో. వేరే ఫారెన్ వాళ్ళు వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు సమ్మక్క సారలమ్మ తల్లిని, అంత ఫేమస్. ఇంక 2026లో జనవరి 28, 29, 30, 31 ఈ 4 days మేడారం జాతర జరగబోతుంది. ఇంక ఈ డేస్లోనే కానీ ముందే జరుగుతుంది మేడారంలో జాతర అనేది. అందుకోసం మేము ముందే వచ్చినాం అనమాట. ముందే వచ్చి చాలామంది మొక్కులు చెల్లించుకుంటున్నారు టైం కుదరని వాళ్ళు. ఇంకా అమ్మవారిని అందరినీ దర్శించుకొని వచ్చి మంచిగా ఇక్కడికి వచ్చేసి క్యాంప్ ఫైరింగ్ అయితే వేసుకున్నాము. మేము అరకు వెళ్ళినప్పుడు ఇది మిస్ అయినాం అనమాట. ఆ కోరిక ఇక్కడ నెరవేరింది. మంచిగా టైం స్పెండ్ చేసినాము. 1-1:30 వరకు ఇక్కడే కూర్చున్నాము. చలి కూడా విపరీతంగా ఉంది, అందుకోసం ఇక్కడే కూర్చున్నాము. నిజంగా సమ్మక్క సారలమ్మ గద్దెలు ఎక్కినప్పుడు గూస్ బాంబ్స్ వచ్చినాయి. ఒక తెలియని పవర్ అనిపించింది నిజంగా అక్కడ. ఏంటంటే ఇదంతా క్రెడిట్ అంతా అమ్మవార్లదే, సమ్మక్క సారలమ్మదే. వాళ్ళ పవర్ వాళ్ళ లేనిదే ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందా జాతర. ఇప్పుడు ఫారెన్ వాళ్ళు వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. ఇన్ని కోట్ల మంది నమ్మకము, వాళ్ళ కోరికలు అవన్నీ తీరుతున్నాయి కాబట్టే వాళ్ళు ఇంత మంచిగా నమ్ముతున్నారు అమ్మవారిని. జాతర కూడా ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ లాగా జరుగుతుంది అనమాట. ఈ 4 days 4 days కాదు, ముందు కూడా జరుగుతుందంటే అర్థం చేసుకోండి. నిజంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఆ రోజంతా నైట్ అంతా 1:30 వరకు ఉండేసి పడుకున్నాము. పడుకొని 8:30 కల్లా లేచి ఫ్రెష్ అప్ అయి బయలుదేరినాం అనమాట. ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్తుండగా మధ్యలో కళ్ళు కనిపించింది. మళ్ళీ ఇక్కడ అందరు ఆగి వాళ్ళు కళ్ళు తీసుకుంటున్నారు. మా బాబు, సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరు తాగుతారు. హెల్త్కి చాలా మంచిది కదా, తాగడంలో అస్సలు తప్పు లేదు. పిల్లలకైతే చాలా మంచిది, కడుపు అనేది క్లీన్ అవుతుంది అనమాట. సో మేము కూడా తాగుతాం, కానీ ఆ రోజు సాటర్డే కాబట్టి ఇప్పుడు మేము తీసుకోలేదు. ఇంకా అక్కడ తీసుకొని ఒక చెట్టు దగ్గర ఆగిండ్రు అనమాట. ఇంక ఇంటి దాకా అంటే పుల్లగా అయిపోతుంది అనమాట. సో ఒక చెట్టు దగ్గర ఆగేసి వాళ్ళైతే తాగుతున్నారు. వీళ్ళు చింతకాయ చెట్టు దగ్గర ఆగినారు, మేమేమో చింతకాయలు తెంపుకుంటున్నాము. భలే బాగున్నాయి చింతకాయలు. ఇప్పుడు రీసెంట్గా ఆడ కొత్తగా వస్తాయి కదా, మంచిగా ఉన్నాయి అనమాట. ఇంకా ఒక 1 hour దాకా టైం స్పెండ్ చేసినాము. దీనివల్ల మేము ఇంటికి వెళ్ళేసరికి 2:30 లేట్ అయిపోయింది. రిటర్న్ జర్నీ మస్తు కష్టంగా అనిపించింది. వచ్చేటప్పటికన్నా ఎక్కువ దూరం ట్రావెల్ చేసినట్టు అనిపించింది అనమాట. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఆ సమ్మక్క సారలమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.